ఈ రైస్ చూసి బిర్యానీనో, పలావో లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటేనండి. ఈ రైస్‌ని ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. వారంలో 2 సార్లైనా చేసుకొని తింటారు. అంత బావుంటుంది. బిర్యానీని మించిన టేస్టీతో చాలా బావుంటుంది. అన్నం మిగిలినప్పుడు కానీ, లేకపోతే కూరగాయలేమీ లేనప్పుడు, నాలుక చప్పబడినప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. అన్నము ఇలా పొడి పొడిగా చేసేసుకొని, అందులోకి తగినంత పసుపు, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, కారము, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 రెబ్బల కరివేపాకు ఇలా వేసేసుకొని ఒక్కసారి అన్నంలో బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి. ఇలా అయినా తినేసేయొచ్చండి. కానీ ఇందులోకి పోపు పెట్టుకుంటే టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులోకి కొంచెం పల్లీలు, పోపు దినుసులు వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి బాగా దోరగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న అన్నం మొత్తం వేసుకొని ఒక్కసారి ఇలా బాగా కలిపేసేసుకొని వేడి వేడిగా ఉల్లిపాయతో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు ఈ వీడియో చూసేటప్పటికి అన్నం కనుక ఉంటే అప్పటికప్పుడు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అన్నం మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.